ఓం నమో వెంకటేశాయ. కరధృతశరచాపః కాంతిమత్పంకజాక్షః నిహితశరధిరంశే నీరదస్నిగ్ధనీలగః వనమృగపరివారో దర్పతూలానిలానాం దశరథసుకృతానాం దాసభావం భజామః. చేతియందు మహాపరాక్రమమైనటువంటి ధనుస్సును కలిగి ఉన్నవాడు, కాంతి పుంజముల వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి నేత్రములు గలవాడు, దశరథుని పుణ్యఫలముగా లోకోద్ధరణకై మనుష్య రూపమున అవతరించినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 411వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి మాకేలరా విచారము అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మాకేలరా మాకేలరా విచారము, 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 మాకేలరా విచారము. మరుకన్న శ్రీ రామచంద్ర మాకేలరా విచారము, మరుకన్న శ్రీ రామచంద్ర మాకేలరా విచారము, మరుకన్న శ్రీ రామచంద్ర మాకేలరా విచారము, మరుకన్న శ్రీ రామచంద్ర మాకేలరా. సాకేత రాజ సాకేత రాజ కుమార, సాకేత రాజ కుమార, సాకేత రాజ కుమార, సాకేత రాజ కుమార, సద్భక్త మందర శ్రీకర, సద్భక్త మందర శ్రీకర, సద్భక్త మందర శ్రీకర, మాకేలరా విచారము, మరుకన్న ఈ రామచంద్ర మాకేలరా. జతగూర్చి నాటక సూత్రమును, జతగూర్చి నాటక సూత్రమును, జతగూర్చి నాటక సూత్రమును,
జతగూర్చి నాటక సూత్రమును జగమెల్ల మేచ కగరమున నీడి జతగూర్చి నాటక సూత్రమును జగమెల్ల మేచ కగరమున నీడి గతి తపక గతి తపక ఆడించేము సూమి గతి తపక ఆడించేము సూమి గతి తపక ఆడించేము సూమి గతి తపక ఆడించేము సూమి నత త్యాగరాజ గిరీశ వినుత నత త్యాగరాజ గిరీశ వినుత నత త్యాగరాజ గిరీశ వినుత నత త్యాగరాజ గిరీశ వినుత మాకేల రారీచరము మరుకన్న శ్రీ రామచంద్ర మాకేలరా 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 విచారము సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం
అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం చతుఃపంచాశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. రామస్త్వాశ్రమమాసాద్య త్రాసయన్మృగపక్షిణః గత్వా ముహూర్తమధ్వానం భరద్వాజముపాగమత్. రామచంద్రమూర్తి గంగానదిని దాటిన తర్వాత చాలా దూరం ప్రయాణించి మరి భరద్వాజాశ్రమం దగ్గరకు చేరుకుంటూ ఉన్నారు. ఆ ఆశ్రమం కూడా గంగాయమునుల యొక్క సంగమ స్థానంలో ప్రయాగ స్థానంలో ఉన్నది. అంటే నదీ సంగమ స్థానములలో నదీ పరివాహక ప్రాంతములలోను ఎక్కువగా యాగములను ప్రకృష్టమైనటువంటి యాగములన్నీ కూడా అక్కడ నిర్వహించబడతాయి. కావున ఆ స్థానాన్ని ప్రయాగ అని అంటారు. అంటే యజ్ఞయాగాదులన్నిటికీ చాలా యోగ్యమైనటువంటిది, అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు నిర్వహించేటటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో నదుల ఆ సంగమ స్థానం, దానిని ప్రయాగ అని అంటారన్నమాట. అలాగా గంగానది సంగమ స్థానంలో ఉన్నటువంటి భరద్వాజాశ్రమం దగ్గరకు వచ్చారు. వచ్చి రామ ఆశ్రమమాసాద్య, రామచంద్రమూర్తి ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చిన వాడై మృగపక్షిణ త్రాసయన్, మరి ఆ ప్రాంతంలోకి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు అని చెప్పి ఆ ఆశ్రమ ప్రాంతంలో ఉన్న మృగములు పక్షులు కూడా కొంత బిత్తర చూపులు చూస్తూ ఉన్నాయట. సహజంగా ఇలా ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సహజంగా ఆశ్రమ ప్రాంతాలలో ఉన్నటువంటి పక్షులు అలాగే మృగములు ఇవన్నీ కూడా చాలా నిర్భయంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాయి.
అంటే తమను సంరక్షించడం కోసము అని చెప్పి ఈ మునులందరూ కూడా వాటిని పోషిస్తూ ఉంటే వారిలో కలిసిపోయి అవి తిరుగుతూ ఉంటాయి. అవి ఎంత చనువుగా ఉంటాయి అంటే వారలా కూర్చుని ఉంటే వారిని రాసుకుంటూ వెళుతూ ఉంటాయి. ఆ పక్షులు కూడా వారి భుజం మీద వాడుతూ ఉంటాయి, వారి ఒడిలో సేద తీరుతూ ఉంటాయి. వాటికి ఆకలి వేస్తే ఆ ఉటజములు ఉంటాయి కదా, ఆ పర్ణశాల ద్వారాల దగ్గరికి వెళ్ళి ఏదో అమ్మని గనక ఆకలి వేస్తుంది అని అడిగినట్లుగా ఆ ఋషిపత్రులను అడిగి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటాయి. అంటే మనుషులను చూస్తేనే బెదిరిపోయేటటువంటి ఆ సాధు జంతువులన్నీ కూడా ఋషులతోటి కలిసిపోయి మమేకమైపోయి వాటి కుటుంబంలో భాగంగా అవి జీవిస్తూ ఉంటాయి. పక్షులు కూడా అదేవిధంగా జీవిస్తూ ఉంటాయి. మరి అలా నిర్భయంగా జీవిస్తున్నటువంటి ఆ పక్షులు కొత్త వారు ఎవరైనా వచ్చారంటే కనుక అవి కొంత బెదురుగా కొత్తగా చూస్తూ ఉంటాయి కదా. అందుకనే ఇక్కడ మృగపక్షిణ త్రాసయన్, అక్కడ ఉన్నటువంటి మృగములు పక్షులు అన్నీ కూడా కొత్తగా చూస్తూ ఉంటే ముహూర్తం అధ్వానంగత్వా, ముహూర్త కాలంలో ఆ మార్గం గుండా ప్రయాణించి కొద్దిసేపటిలో ఆ మార్గంలో ప్రయాణించి భరద్వాజముపాగమతు, భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసినటువంటి వాడై. మరి గంగా యమునల సంగమ స్థానం అవటం వల్ల అనేక యజ్ఞములు జరుగుతాయి, అనేక మంది మహర్షులు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు, వారందరికీ కూడా నాయకుని వంటి వాడు, వారందరి చేత పూజింపబడేవాడు భరద్వాజ మహర్షి. మరి అటువంటి భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. ఎవరి భరద్వాజ మహర్షి అంటే ఉతథ్య మమత అనే ఋషుల దంపతుల కుమారునిగా ఈ భరద్వాజుణ్ణి చెబుతారు. అంతేకాదు భరద్వాజ అని అంటూ ఇక్కడ మరుద్దేవతల చేత భరించబడినటువంటి వాడు కావున భరద్వాజుడు అని. అదేవిధంగా ద్వాజ అంటే ఇద్దరి ప్రమేయం వలన, అంటే ఆ భరద్వాజుని యొక్క జన్మలో బృహస్పతి అదేవిధంగా ఉతథ్యులు మహర్షి వీరి యొక్క అనుగ్రహం అనేది ఉన్నది. కావున ఈ విధంగా ఆ ఇద్దరి మహర్షుల యొక్క అనుగ్రహం వల్ల ఆయన ఉద్భవించాడు కావున ద్వాజుడు అని. అలాగే మరుద్దేవతల చేత భరించబడ్డాడు కనుక భరద్వాజ మరుద్దేవతల చేత భరించబడినటువంటి వాడు. అలాగే ఇద్దరి యొక్క అంశాలతోటి జన్మించినటువంటి వాడైన భరద్వాజుడు. ఆయన ఆశ్రమానికి, ఆ భరద్వాజుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. పైగా మరొక విశేషార్థం కూడా మనకు ఋగ్వేద ఆరణ్యకంలో మరొక విశేషార్థాన్ని కూడా తెలియజేశారు. ఏమిటి అంటే ప్రజా జనన కారణమైనటువంటి రేతస్సు ఏదైతే ఉన్నదో ఆ రేతస్సుని భరించినటువంటి వాడు, అంటే ఏమాత్రము స్ఖలనము కాకుండా రేతస్సుని పూర్తిగా భరించినటువంటి వాడు కావున భరద్వాజ అని. ఎందుకంటే వాజ శబ్దానికి రేతస్సు అనే అర్థము కూడా ఉన్నది. కావున భరద్వాజ రేతస్సుని భరించినటువంటి వాడు, అంటే ఏమాత్రము స్ఖలనం కాకుండా జీవితాంతం అస్ఖలిత బ్రహ్మచారిగా ఉన్నటువంటి వాడు అనే అర్థం చెప్పారన్నమాట. ఇలాగా గొప్ప మహర్షి అయినటువంటి వాడు. ఆ జన్మలోనూ కూడా విశేషం అనేది ఉన్నది. అలాగే ఆయన యొక్క జీవితంలో కూడా, జీవనము కూడా చాలా విశేషముగా ఉన్నది. అందువలన అటువంటి గొప్పవాడైన భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి చేరుకున్నారు. చేరుకుని తతస్త్వాశ్రమమాసాద్య మునేర్దర్శన కాంక్షిణౌ సీతయానుగతౌ వీరౌ దూరాదేవావతస్థతు. సహజంగా రామచంద్రమూర్తి రాజకుమారుడు. ఆ రాచరికం అనేది ఉంటుంది కావున ఎక్కడికైనా వెళితే స్వతంత్రంగా ముందుకు వెళ్ళిపోవచ్చును. సరే, అధికారం ఉన్నటువంటి వారు అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, లోపలికి చొచ్చుకుపోతూ ఉంటారు. కానీ రాముడు మాత్రము ఆ విధంగా లోపలికి చొచ్చుకుపోవటం లేదు. ఎందుకు అంటే అవతలి వారి ఇంట్లోకి లేకపోతే వారి ప్రాంతంలోకి మనం వెళుతున్నాము అంటే వారి అనుమతి అనేది తప్పనిసరి.
అలా కాకుండా నేను గొప్పవాడిని అని భావించుకుని అలాగ వడివడిగా వెళ్ళిపోవటం అనేది వివేకవంతుల లక్షణము కాదు, అది మర్యాద కాదు. అందులోనూ కూడా మహర్షుల ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆశ్రమం లోపలికి వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అని మనకు తెలియజేస్తున్నారు. వినీత వేష ప్రవేష్టవ్యాని తపోవనాని నామా అని అన్నారు. అంటే ఏమిటి? చాలా వినయంగాను దానికి తగినటువంటి వస్త్రధారణతోటి ఆ విధంగా ప్రవేశించాలి అని. మరి ఇక్కడ రామచంద్రమూర్తి తతః సీతయా అనుగతం, సీతాదేవి చేత అనుసరింపబడినటువంటి వీరవు ఆ రామలక్ష్మణులు ఇరువురు కూడా ఆశ్రమం ఆసాద్య, ఆ ఆశ్రమం దగ్గరకు వచ్చి మునేహ దర్శనకాంక్షిణవు, మహర్షి యొక్క భరద్వాజ మహర్షి యొక్క దర్శనం కోసం దర్శనాన్ని ఆకాంక్షిస్తూ అక్కడే దూరాదేవ అవతస్థతు, దూరంగానే అక్కడ ఉండిపోయారు. లోపలికి వారు ప్రవేశించలేదు. ఆ భరద్వాజ మహర్షి యొక్క దర్శనాన్ని ఆకాంక్షిస్తూ కోరుతూ వాళ్ళు ఆ ఆశ్రమం యొక్క ద్వారం వద్దనే అలా దూరంగా నిలుచొని ఉన్నారు. అనుమతి వస్తే లోపలికి ప్రవేశిద్దాము అని చెప్పి. చూడండి రామచంద్రమూర్తి ఎంత గొప్ప విశేషాలను మనకు నేర్పుతూ ఉన్నాడో. ఆయన రాజకుమారుడు, గొప్పవాడు, అందరి చేత పూజింపబడేవాడు అయినప్పటికీ కూడా తాను పాటించవలసినటువంటి మర్యాదను, తాను ఎదుటి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని మాత్రము ఏమాత్రమూ తగ్గించడం లేదు. మహర్షి ఆశ్రమంలోకి ఆయన చొరవగా వెళ్ళవచ్చును, కానీ అది మర్యాద కాదు. వారి అనుమతి లేకుండా వారి ఆశ్రమంలోకి ప్రవేశించకూడదు అని చెప్పి అనుకున్నాడు. పైగా ఆశ్రమాలలో యజ్ఞయాగాదులు, అదేవిధంగా వారి యొక్క నిత్యకర్మానుష్ఠానములు జరుగుతూ ఉంటాయి కదా. సాయంకాలం అవుతున్నది, మరి సాయంకాలంలో ఆ నిత్యము అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు, అలాగే అనుష్ఠానం చేస్తూ ఉంటారు కదా. అలా జరుగుతున్నప్పుడు హడావిడిగా లోపలికి వెళ్ళిపోయి వారి యొక్క అనుష్ఠానానికి, వారి యొక్క యజ్ఞానికి భంగము కలిగించకూడదు అన్నారు. అందుకని రాముడు ఆ ఆశ్రమం యొక్క ద్వారం వద్దనే దూరంగా అలా లక్ష్మణుడితోటి సీతాదేవితో కూడిన వాడై అలా నుంచొని ఉన్నాడు. అందుకే చెబుతారు, సమిత్ పుష్ప కుశాజ్యాంబు మృదన్నాక్షత పాణికం జపహోమంచ కుర్వాణం నాభివాదయతే ద్విజం. సహజంగా పెద్దలు ఎవరైనా కనిపిస్తే మనం నమస్కరిస్తాం. పెద్దలు కానీ, లేకపోతే పండితులు కానీ, గురువులు కానీ ఎవరు కనిపించినా మనం వెంటనే నమస్కరిస్తాం. అయితే అన్ని సందర్భాల్లో కూడా అలాగ నమస్కరించేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారి కార్యాలను భంగపరచకూడదు అంటున్నారు. ఎప్పుడు అంటే సమిత్ పుష్ప కుశాజ్యాంబు, పూజ కోసము అని చెప్పి సమిధలను కానీ, యజ్ఞయాగాది నిర్వర్తించడానికి సమిధలను తీసుకువెడుతూ పుష్పములను అలాగే దర్భలను, నీటిని, ఈ విధంగా పూజా ద్రవ్యములను అలా తీసుకువెళుతున్నటువంటి వాడిని, అన్నమును కూడా అలా తీసుకువెళ్ళేటటువంటి వారికి నమస్కరించకూడదు అన్నారు. అదేమిటండి, ఏమన్నా నమస్కరిస్తే అగౌరవమా అంటే, నమస్కరించిన వెంటనే వాళ్ళు ప్రతి నమస్కారం చెయ్యాలి, లేకపోతే ఆశీర్వదించాలి. కానీ అలా ఆశీర్వదించేటటువంటి ప్రతి నమస్కారం చేసే పరిస్థితిలో వారు లేరు. కావున వారికి నమస్కరించి వారి నియమానికి భంగం కలిగించడం వల్ల ఆ దోషం అనేది వస్తుంది తప్ప వారికి ఆ విధంగా నమస్కరించడం వల్ల ప్రత్యేకమైనటువంటి పుణ్యం అనేది ఏమీ ఉండదు. అంతే కదా. ఎవరైనా జపమో ధ్యానమో చేసుకుంటూ వెళితే అలా దూరం నుంచి నమస్కరించి అలా వెళ్ళిపోతే వారికి ఏ ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఏమయ్యో నేను వచ్చాను మాస్టారు చూశారా అన్నట్లుగా బుధం తట్టి ఒక్కసారి నమస్కరించి వచ్చినటువంటి సంగతిని తెలియజేయటమే ధ్యేయంగా. అంటే భక్తి కనుక ఉంటే దూరం నుంచి నమస్కరించి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా నేను నీ వద్దకు వచ్చాను, నన్ను ఒక్కసారి చూడని ప్రజెంట్ వేయించుకోవడం అంటారు కదా, అలాగా కనుక చేసినట్లయితే అది వారి ధ్యానానికి, పూజకు కూడా భంగం అవుతుంది. కావున అలా చేయకూడదు అన్నారు. అందుకనే ఎక్కడైనా పూజలో ఉన్న యజ్ఞయాగాలు నిర్వర్తిస్తున్నా అక్కడికి వెళ్ళినటువంటి వారు ఆ పూజ యజ్ఞములు చేసేటటువంటి వారికి ఆ భగవంతునికి నమస్కరించుకుని అలా వచ్చేయాలి, లేకపోతే ఆ పూజలో అక్కడ పాల్గొనాలి. కానీ అలా కాకుండా నేను వచ్చాను చూడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి తట్టి ఆ పూజ చేసుకునే వాడి యొక్క దృష్టిని మరల్చటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు అని మనకు తెలుస్తున్నది. అందుకని ఇక్కడ స్మృతులలో చాలా స్పష్టంగా తెలియజేశారు.
పూజా ద్రవ్యములను సమకూర్చేటటువంటి వారినైనా, పూజలు చేసేవారినైనా, యజ్ఞయాగాదులు చేసేవారు, ధ్యానము తపస్సు వీటిని ఆచరించేవారు, వారికి ప్రత్యేకంగా వారిని పిలిచి నమస్కరించడం అనేది తగదు, అలా దూరంగానే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే రామచంద్రమూర్తి కూడా సంధ్యా సమయం కావున వారు నిత్యకర్మానుష్ఠానంలో ఉంటారు, నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉంటారు. కావున తాను దగ్గరకు వెళితే వారు కనిపించిన వెంటనే నమస్కరించాలనిపిస్తుంది. అప్రయత్నంగానే నమస్కరించేస్తారు. అలా దగ్గరకు వెళ్ళి నమస్కరించినట్లయితే వాళ్ళు మరలా ప్రత్యభివాదం చేయవలసి వస్తుంది. అప్పుడు వారి యొక్క నియమానికి భంగం ఏర్పడుతుంది, మధ్యలో విఘ్నం అనేది కలగవచ్చు. అందుకనే రాముడు ఆశ్రమం లోపలికి ప్రవేశించకుండా, చొరవగా ప్రవేశించకుండా ఆశ్రమం బయటే వారి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి వారి యొక్క అనుమతి కోసం ఎవరో ఒకళ్ళు ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఈయన చూచి అప్పుడు తీసుకువెళితే అప్పుడు మాత్రమే ప్రవేశించాలి అన్నట్లుగా అక్కడ నుంచొని ఉండిపోయాడు. అలాగా సప్రవిశ్య మహాత్మానం ఋషిం శిష్యగణైర్వృతం సంసితవ్రతమేకాగ్రం తపసా లబ్ధ చక్షుషం సహా రామ. ఇంకా రామచంద్రుడు అలా వేచి ఉండగా ఇంతలో ఒక శిష్యుడు ఏదో అప్రయత్నంగా ఏదో పనితోటి ఆ ద్వారం దగ్గరకు వచ్చేటప్పటికి ఎదురుగా ఆ ద్వారానికి అల్లంత దూరంలో సీతారామ లక్ష్మణులు కనిపించారు. కనిపించగానే వారు మహాత్ములనే విషయం వారికి అర్థమైంది. వెంటనే ఆ శిష్యుడు వారిని ఆశ్రమంలోకి రమ్మని చెప్పి ఆహ్వానించాడు, పిలిచాడు. అప్పుడు సీతయా సౌమిత్రిణా సార్ధం, సీతాదేవితోటి సుమిత్రానందరుడైనటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి ప్రవేశించి సంసితవ్రతం, మరి తన నిత్యకర్మానుష్ఠానాన్ని పూర్తి చేసిన వాడైన భరద్వాజ మహర్షి అప్పటికి నిత్యకర్మానుష్ఠానాన్ని పూర్తి చేశాడు. అందుకనే ఆ శిష్యుడు కూడా సీతారామ లక్ష్మణుల్ని చక్కగా లోపలికి తీసుకువచ్చాడు. సంసితవ్రతం, కఠినమైనటువంటి నియమములను ఆచరించేటటువంటి వాడు, ఏకాగ్ర చిత్తముతోటి తపస్సులను చేసేవాడైన తపస్సులు చేసేటటువంటి వాడు, తపసా లబ్ధచక్షుషం, ఆయన యొక్క తపస్సుల చేతనే అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి వాడు, దివ్య దృష్టి కలిగినటువంటి వాడు. ఏమిటి అతీంద్రియ జ్ఞానము, దివ్య దృష్టి అని అంటే మనము మన ఇంద్రియములకు అందుబాటులో ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం గ్రహించగలుగుతాం. కనుచూపు మేరలో ఉన్నటువంటి వాటిని చూడగలుగుతాము, మన చెవులకు వినిపించేటటువంటి వాటిని వినగలుగుతాము, మనకు తగిలినటువంటి వాటి యొక్క స్పర్శను మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. అలాగే మనకు దగ్గరగా ఉన్నటువంటి వాటి యొక్క వాసనను మన ఆ ముక్కుకి ఆ గంధము వచ్చినప్పుడు మాత్రమే దానిని గ్రహించగలుగుతాం. కానీ మహర్షులు తపస్సుల చేత ఆ అతీంద్రియ జ్ఞానాన్ని సంపాదించినటువంటి మహర్షులకు ఇంద్రియముల యొక్క అవసరము లేదు. ఇంద్రియములకు పరోక్షంగా ఉన్నటువంటి వాటిని కూడా, అంటే ఎక్కడో ఉన్నటువంటి దానిని కూడా చూడగలుగుతారు. ఎవరు ఎక్కడ వస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయన్నమాట. అలాగా ఇంద్రియములకు అతీతమైనటువంటి వాటిని కూడా తెలుసుకోగలగటం అతీంద్రియ జ్ఞానము అని అంటారు. అంతేకాదు దివ్య దృష్టి అని అన్నారు. దివ్య దృష్టి అంటే ఇంతకు ముందు జరిగినటువంటిది ఇప్పుడు జరుగుతున్నది అది ప్రత్యక్షంగానే ఉంటుంది, ఒక పరోక్షంగా జరిగేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక భవిష్యత్తులో జరగబోయేది కూడా తెలుసుకోగలుగుతారు, చూడగలుగుతారు. అందుకనే దివ్యచక్షువులు కలిగినటువంటి వారు అని చెప్పి అంటున్నారు. అందుకనే తపసా లబ్ధచక్షుషం, తపస్సుల చేత దివ్య దృష్టిని పొందినటువంటి వాడు. అంతేకాదు హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ మహాభాగం కృతాంజలి రామసౌమిత్రిణా సార్ధం సీతయా చాభ్యవాదయత్. రామచంద్రమూర్తి ఇంకా ఎటువంటి వాడైనా భరద్వాజ మహర్షి అంటే ఆయన్ను చూస్తూ హుతాగ్నిహోత్రం, మరి అగ్నిహోత్రాన్ని నిత్యాగ్నిహోత్రాన్ని పూర్తి చేసినటువంటి వాడు, మహాభాగం గొప్ప భాగ్యవంతుడు అని అన్నారు. ఎందుకు అంటే భాగ్యవంతుడు ఎవరు అని అంటే ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఆనందంతో ఉండగలుగుతాడో
అతడినే భాగ్యవంతుడు అని చెప్పి అన్నారు. మరి తపస్సులను చేసేవారు, ఆ ధ్యానములను యజ్ఞయాగాదులు చేసేవారు, అది పూర్తయిన తర్వాత వారి యొక్క మనస్సు, వారి యొక్క ముఖంలో ఒక రకమైనటువంటి తేజస్సు, అలాగే ఆత్మవిశ్వాసము, ఆనందము కనిపిస్తాయి. అంతకు మించినటువంటి భాగ్యం ఇంకేముంటుంది? దేనినైనా సరే మనం ధనాన్ని సంపాదించినా, లేకపోతే భవనాలు కట్టుకున్నా, సంతానం, కుటుంబం ఏదైనా సరే ఇటువంటి ఆనందం కోసమే మనం చేస్తాం. కావున ఆ ఆనందాన్ని కలుగజేసేటటువంటివి ఏవైనా సరే భాగ్యాన్ని కలుగజేసేవే అవుతాయి. మరి అడవిలో ఉన్నటువంటి వీరికి అంతటి భాగ్యం ఎలా వచ్చింది అంటే వారి యొక్క తపస్సులు, నిత్యకర్మానుష్ఠానం ద్వారా వారికి ఆత్మవిశ్వాసము, ముఖవర్చస్సు, అదేవిధంగా ఆనందము కలుగుతుంది. అంతటి ఆనందము, ఆత్మవిశ్వాసం కలిగిన వారు కావుననే వారిని మహాభాగం, గొప్ప భాగ్యవంతుడైనటువంటి భాగ్యవంతుడు అయిన ఆ భరద్వాజ మహర్షిని ఎలా ఉన్నాడు ఆయన? శిష్యగణై వృతం. శిష్యగణములందరూ కూడా, అంటే శిష్య సమూహము ఆయన చుట్టూ చేరి ఉండగా ఋషిం దృష్ట్వా ఏవా, అలాగా శిష్యులతోటి పరివృతుడై ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి భరద్వాజ మహర్షిని చూచిన వెంటనే శ్రీరాముడు కృతాంజలి, అంజలి ఘటించినటువంటి వాడై చేతులు జోడించి అభ్యవాదయతు, తన గోత్రనామాలు చెప్పుకుంటూ చక్కగా నమస్కరించాడు అని అన్నారు. ఇలాగా రామచంద్రమూర్తి భరద్వాజాశ్రమంలోకి ప్రవేశించాడు. అక్కడ మరి చక్కగా తేజోమూర్తిగా విరాజిల్లుతో ఉన్నటువంటి, భాగ్యశాలిగా గోచరిస్తున్నటువంటి ఆ తన శిష్య పరివారంతో కూడి ఉన్న భరద్వాజ మహర్షిని దర్శించిన వెంటనే రామచంద్రమూర్తి చేతులు జోడించి నమస్కరించి న్యవేదయత చాత్మానం తస్మై లక్ష్మణ పూర్వజ పుత్రౌ దశరథస్యావాం భగవన్ రామ లక్ష్మణౌ. రాముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సీతాదేవి కానీ లక్ష్మణస్వామి కానీ వారు ఇరువురు మాట్లాడటం లేదు, కేవలం రాముడు మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎక్కడైనా పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే విషయాన్ని మాట్లాడేస్తూ వారిని గందరగోళం పెట్టేస్తూ చెప్పేటటువంటి విషయం అర్థం కాకుండా చేయకుండా గౌరవంగా ఒక్కడే వెళ్ళి మాట్లాడాలి, ఆ విషయాన్ని సమగ్రంగా మాట్లాడాలి, మిగతా వారు ఏదైనా చెప్పదలుచుకుంటే అతని ద్వారానే తెలియజేయాలి అనే నియమం కూడా ఉన్నది. అంతే కదా. మరి బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళినా సరే తురాసాహం పురోధాయ ధామ స్వాయంభువమయుహు అని చెప్పి ఇంద్రుణ్ణి నాయకుడిగా చేసుకుని ఇంద్రుని ద్వారానే తమ మొరలన్నీ కూడా వినిపించేవాళ్ళు. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే పెద్దవారి దగ్గరకు మనం వెళ్ళినప్పుడు వెళ్ళినటువంటి వారందరూ కూడా నేను మాట్లాడాలి అని అనుకోకుండా చక్కగా మాట్లాడేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో నాయకుడైనటువంటి వాడు అతడికి అన్ని విషయములు చెప్పి అతని ద్వారానే మాట్లాడించాలి అని అన్నారు. మరి మిగతా వారందరి గురించి అతడే వారికి తెలియజేస్తాడు. ఇక్కడ చూడండి, రామచంద్రమూర్తి లక్ష్మణ పూర్వజ, లక్ష్మణుని యొక్క అగ్రజుడు అయినటువంటి రామచంద్రమూర్తి తస్మై ఆత్మానం, ఆ భరద్వాజ మహర్షికి ఆత్మానం తన గురించి, అదేవిధంగా లక్ష్మణస్వామి గురించి, సీతాదేవి గురించి కూడా చెబుతూ, ముందు తన గురించి తమ్ముడి గురించి చెబుతూ భగవన్ పూజ్యుడైనటువంటి ఓ భరద్వాజ మహర్షి, ఆవాం మేమిద్దరము కూడా దశరథస్య పుత్రౌ, దశరథుని యొక్క కుమారులము, మా పేరులు రామలక్ష్మణవు, మమ్మల్ని రామలక్ష్మణులు అని అంటారు అని, మేము దశరథ మహారాజు యొక్క కుమారులమైన రామలక్ష్మణులు మమ్మల్ని రామలక్ష్మణులు అంటారు అంటూ వారిరువురిని కూడా పరిచయం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. పరిచయం చేసుకుంటూ భార్యా మమేయం వైదేహి కళ్యాణి జనకాత్మజ మాం చానుయాత విజనం తపోవనమ నిందిత. ఇదిగో ఈమె, ఈ పక్కనే ఉన్నటువంటి ఈమె మమ భార్య, నా భార్య ఈమె, వైదేహి విదేహ మహారాజు కుమార్తె అయినటువంటిది, జనకాత్మజ జనక మహారాజు యొక్క కుమార్తె. అంటే ఏమిటి? కర్మనిష్ఠులైనటువంటి, తమ కర్మలను ఆచరించడంలో గొప్పవారైనటువంటి కర్మయోగులైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె.
కళ్యాణి, మంగళస్వరూపురాలు. ఇది చెప్పే పద్ధతి అన్నమాట. అంతేగాని ఇక్కడ ఇగో ఈమె నా భార్య అని చెప్పి ఈమె చాలా శుభప్రదమైనటువంటిది, మాకు మంగళములను కలుగజేసేది అని అంటున్నాడు. ఇది పరిచయం చేసేటటువంటి పద్ధతి. అంటే తన భార్యను పరిచయం చేసి ఆమె యొక్క సుగుణములను కీర్తిస్తూ మేము పొందేటటువంటి మంగళములన్నిటికీ కూడా ఈమె కారణము అని చెప్పాడు. అంతేగాని నేను ఈ విధంగా వనవాస అడవులు పాలవడానికి ఈమె కారణము అని చెప్పి ఈ విధంగా వ్యతిరేకమైనటువంటి మాట ఒక్కటి కూడా అనలేదన్నమాట. చూడండి, కళ్యాణి మంగళకరమైనటువంటి స్వరూపం కలిగినటువంటిది, మాకు కలగబోయే ప్రతి మంగళములకు కూడా కారణభూతురాలు, పతివ్రత అయినటువంటిది, అనిందిత, ఎటువంటి దోషములు కూడా లేనటువంటిది ఈమె. మరి ఇటువంటి ఈమె విజనం తపోవనం మాం అనుయాతాచ, అంతఃపురంలో చక్కగా సుఖంగా ఉండవలసినటువంటి ఈమె నిర్జనమైనటువంటి ఈ వనాలకు నాతో పాటు వచ్చేసింది, నన్ను విడిచి ఉండలేనటువంటిది, నాకు కలిగేటటువంటి శుభములన్నిటికీ కూడా కారణభూతమైనటువంటిది అని చెప్పి సీతాదేవి గురించి చెబుతూ ఉన్నాడు. చెబుతూ పిత్రా ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రిరనుజ ప్రియ అయం అన్వగమద్భ్రాత వనమే వదృఢౌ వ్రత. ఇదిగో మరి మా తమ్ముడు, ఈమె నీ భార్య కాబట్టి నిన్ను అనుసరించింది, మరి ఇతడెందుకు వచ్చాడు అని అడుగుతాడేమోనని చెబుతున్నాడు. భ్రాత నా సోదరుడైనటువంటి, అనుజః నా తమ్ముడు, ప్రియ నాకు అత్యంతం ప్రియమైనటువంటి వాడైన, అయం సౌమిత్రి ఈ సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణుడు, దృఢవ్రత దృఢమైనటువంటి నియమంతో, దృఢమైనటువంటి మనస్సుతోటి, దృఢమైనటువంటి నా మీద ఉన్న ప్రేమతోటి, పట్టుదలతోటి, పిత్రా ప్రవ్రాజ్యమానం తండ్రి చేత వనానికి పంపించబడుతున్నటువంటి నన్ను అనుసరించి, వనం ఏవ అన్వగమతు నన్ను అనుసరించి వనానికి వచ్చేశాడు. మా తండ్రి గారు నన్ను వనవాసానికి పంపిస్తే నా మీద ఉన్నటువంటి దృఢమైనటువంటి ప్రేమ, ఆదరము, వీటితోటి దృఢమైనటువంటి విశ్వాసము, పట్టుదల కలిగినటువంటి వాడైన లక్ష్మణుడు కూడా నన్ను అనుసరించి ఈ విధంగా వనవాసానికి వచ్చేశాడు మహర్షి అని లక్ష్మణుని గురించి కూడా పరిచయం చేసి, పిత్రానియుక్త భగవన్ ప్రవేక్ష్యామస్తపోవనం ధర్మమేవ చరిష్యామః తత్ర మూలఫలాశనాః. భగవన్ పూజ్యుడైనటువంటి, సర్వము అనుగ్రహించగలిగిన శక్తి గల ఓ మహర్షి, భరద్వాజ మహర్షి, పిత్రానియుక్త మా తండ్రి గారి చేత ఆదేశించబడినటువంటి వారమైన మేము అంటే తనకు ఇచ్చినటువంటి ఆదేశాన్నే మిగతా ఇరువురు కూడా పరిపాలిస్తున్నారు. కావున అలా తండ్రి ఆదేశానుసారము ఇలా వనవాసానికి వచ్చినటువంటి మేము తపోవనం ప్రవేక్ష్యామః, ఇంకా తపోవనాలలోకి మేము ప్రవేశిస్తాము. మరి ఆ ప్రవేశించి తత్ర మూల ఫల అశనాః, మూలములు అంటే దుంపలు, వేరు ప్రాంతాల్లో ఉండేవి కదా, అందుకనే దుంపలు. మూల ఫల అశనాః, దుంపలను అలాగే పండినటువంటి ఫలములను కూడా తింటూ ధర్మం ఏవ చరిష్యామః, ధర్మాన్నే పాటిస్తాము అని అన్నారు. ఇక్కడ మూల ఫలాశనాః అని అంటే పండినటువంటి దుంపలు, పండినటువంటి ఫలములను గ్రహిస్తూ అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే దుంపలు బాగా పండిన తర్వాత వాటి మీద వచ్చినటువంటి మొక్క అది ఎర్రగానో పసుపు రంగులోనో మారిపోతుంది. అప్పుడే వాటిని తవ్వి గ్రహిస్తారు, తీసుకుంటారు ఆహారంగా. అలాగే పండు కూడా అది పండి రాలిపోయేటటువంటి పరిస్థితిలోనే దాన్ని కోసుకుని తింటారనమాట. అంతేగాని చెట్టుని ఇబ్బంది పెట్టడము, మిగతా వారిని ఇబ్బంది పెట్టడము అనే ప్రసక్తే లేదు. వారి జీవితము, వారి యొక్క వ్యవహారం అంతా కూడా ఆ వనంలో అందరికీ అనుకూలంగా ఉండి తీరుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టని విధంగా, ఏ ప్రాణిని ఇబ్బంది పెట్టని విధంగా ఉంటుందన్నమాట. అందుకనే ధర్మం ఏవ చరిష్యామః, పితృవాక్య పరిపాలన అనే ధర్మమును పాటిస్తూ
అడవిలో కూడా ధర్మంగా, పూర్తి ధర్మంగా మేము వ్యవహరిస్తాము, ఆ అడవిలోనే మేము గడుపుదామని చెప్పి ఈ విధంగా వచ్చాము అని అంటూ తస్య తద్వచనం శ్రుత్వా రాజపుత్రస్య ధీమతః ఉపానయత ధర్మాత్మ గామర్ఘ్యముదకం తతః. ఇంకా రామచంద్రుడు ఎప్పుడు ఏ విధంగా ఆయన వినయంగా మాట్లాడుతూ ఉంటే మరి అలా వచ్చినటువంటి సీతారామ లక్ష్మణులకి అతిథి సత్కారములు చేయాలి కదా, అందుకని మొదట స్వాగతం పలకటం కోసమా అన్నట్లుగా ధర్మాత్ముడైనటువంటి ఆ భరద్వాజ మహర్షి ధీమతః రాజపుత్రస్య తస్య, ధీమంతుడైనటువంటి వాడు, బుద్ధిమంతుడైన. ఏమిటి బుద్ధిమంతుల యొక్క లక్షణము అంటే ఎంత మాట్లాడాలో, ఏది మాట్లాడాలో ఆ సందర్భానుగుణంగా మాట్లాడటము, అనవసరమైనటువంటి మాటలను ఏమాత్రము మాట్లాడకపోవటం అనేది బుద్ధిమంతుల యొక్క లక్షణం. అందుకనే ఇక్కడ ధీమంతుడైనటువంటి, అంతేగాని అక్కడ ఏదో తన వనవాసానికి కారణమైనటువంటి కైకేయీదేవి గురించో లేకపోతే తన పట్టాభిషేకం జరిగి ఆగిపోయిందనో ఇవన్నీ కూడా భరద్వాజ మహర్షికి చెప్పవలసిన అవసరం లేదు. తాను ఎందుకు వనవాసానికి వచ్చాడు అంటే తన తండ్రి గారి యొక్క అనుజ్ఞను అనుసరించి తాను వనవాసానికి వచ్చాను అనే విషయాన్ని మాత్రమే తెలియజేశాడు. అదే ధర్మము అని కూడా అన్నాడు తప్ప ఇంకా నేనేదో ఇబ్బంది పడుతూ వచ్చాననే విషయాన్ని కూడా ఆయన అనలేదు. మరి ఈయన ఆ విధంగా మాట్లాడాడు. భరద్వాజ మహర్షి కూడా ధర్మాత్ముడు కావున ఆయన ధీమంతుడైనటువంటి రామచంద్రుని యొక్క మాటలను విని తద్వచనం శ్రుత్వా తతః, ఇంకా ఆ తర్వాత గాం, వృషభమును, గోవును ప్రవేశపెట్టారటంటే ఆ ఆశ్రమానికి వచ్చినటువంటి వారికి స్వాగతం పలకటానికి వృషభముతో ఎదురు వెళ్ళి స్వాగతం పలకటం అనేది ఒక మర్యాదగా తెలియజేస్తున్నారు. ఇది కూడా ఎవరెవరి దగ్గర అనేదానికి చెబుతూ గోమధుపర్కార్హో వేదాధ్యాయీ ఆచార్య ఋత్వికు స్నాతకో రాజా వా ధర్మయుక్త అని చెబుతూ వేదాధ్యయనాన్ని పూర్తి చేసినటువంటి వాడు, అలాగే ఆచార్యుడు, ఋత్విక్కు, స్నాతకుడు, రాజు, వీరు వచ్చినప్పుడు వీరికి మధుపర్కంతో అదేవిధంగా వృషభంతో కూడా ఎదురు వెళ్ళి వారికి స్వాగతం పలకాలి అని చెప్పి అన్నారు. అలాగే ఆ మధుపర్కాన్ని కూడా సమర్పించాలి అన్నారు. అందుకనే వివాహంలో కూడా చూడండి, స్నాతకుడిగా ఉన్నటువంటి వాడికి మధుపర్కాన్ని ఇస్తారు. అలాగే ఆచార్యునికి కూడా మధుపర్క ప్రాసన అనేది ఉంటుంది ఋత్విక్కులకి. ఇవన్నీ కూడా ఈ మర్యాదలన్నీ కూడా చేయాలి అన్నారు. ఇలాగా మరి వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి మహాత్ముడు కావున ఆయనకి ఆ మధుపర్కమును అలాగే గోవును తీసుకువచ్చి స్వాగతాన్ని చెబుతున్నారు. అర్ఘ్యం, పూజా విధికి అవసరమైనటువంటి, అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కావలసినటువంటి తీర్థమును, నీటిని, వీటినన్నిటినీ కూడా పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళనకు కావలసినటువంటి తీర్థమును వాటిని కూడా ఉపానయత తీసుకువచ్చారు. అతిథిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి సపర్యలు చేయటం కోసము అని, ఆయనకు గౌరవంగా స్వాగతం పలకటం కోసము అని చెప్పి గోవును, అదేవిధంగా మధువర్కమును, అలాగే కావలసినటువంటి అర్ఘ్యపాద్యాదులకు కావలసిన తీర్థమును కూడా తెప్పించాడు భరద్వాజ మహర్షి. నానా విధానన్న రసాన్ వన్యమూల ఫలాశ్రయాన్ తేభ్యో దదౌ తప్త తపాః వాసంచైవాభ్యకల్పయత్. తప్త తపాః, తపస్సుని ఆచరించినటువంటి వాడు, అంటే అనేక సంవత్సరములు తపస్సు చేసి తేజస్సుతో కూడినటువంటి వాడైన భరద్వాజ మహర్షి తేభ్య, అతిథులుగా వచ్చినటువంటి ఆ సీతారామ లక్ష్మణులకు నానా విధాన్ వన్యమూల ఫలాశ్రయాన్, అనేక రకాలైనటువంటి ఆ వనంలో లభించేటటువంటి కందమూలములను, ఫలములను కూడా ఇచ్చి అన్నరసాన్, తినడానికి చాలా రుచికరమైనటువంటి రసములను, అన్న పదార్థములను వాటిని కూడా దదౌ ఇచ్చాడు. ఇచ్చి వాసంచైవ అభ్యకల్పయతు, వారు ఉండటానికి నివాసాన్ని కూడా అక్కడ ఏర్పరిచారు. ఉండేందుకు వసతిని కూడా ఆయన చూపించాడు. రామచంద్ర, ఈ విధంగా మీరు ఇక్కడ ఉండవచ్చు, ఈ ఆహార పదార్థములన్నీ కూడా స్వీకరించవచ్చు అని ఇలాగా రామచంద్రమూర్తికి ముగ్గురికి
కల్పించవలసినటువంటి సౌకర్యములన్నీ కూడా కల్పిస్తూ మృగపక్షిభిరాసీన మునిభిశ్చ సమంతతః రామమాగతమభ్యర్చ్య స్వాగతేనాహతం ముని. మరి ఈ విధంగా అన్ని సంభారములను కూడా చక్కగా ఏర్పాటు చేసి వసతిని కూడా ఏర్పాటు చేసి సమంతతః మృగపక్షిభిః మునిభిశ్చ ఆసీనః. మరి భరద్వాజ మహర్షి చుట్టూ కూడా మృగములు పక్షులు అలాగే అనేక మంది ఋషులు కూడా వచ్చారు. సహజంగా ఋషులు అలాగే శిష్యులు ఉండడం అనేది సహజం. కానీ ఆయనతో పాటుగా వీళ్ళందరితో పాటు ఈ గుంపులో మృగములు పక్షులు కూడా ఆయనతో పాటు తరలి వచ్చినట్లుగా అన్నిటితోటి కూడా కూర్చుని ఉన్నాడు, అన్నిటితోటి కూడా అక్కడ కూడి ఉన్నాడు భరద్వాజ మహర్షి. అంటే వారితో ఉన్న సాన్నిహిత్యముతోటి ఆ శిష్యులు ఆ ఋషులు వారు ఎక్కడికి కదిలితే ఆ మృగములు పక్షులు కూడా అక్కడికి కదిలి వారితో పాటే వస్తూ ఉన్నాయన్నమాట. అలాగా మునిభిశ్చ ఆసీనః, మునులందరితోటి శిష్యులతోటి పక్షులతోటి మృగములతోటి కూడి ఉన్నవాడై ఆసీనః అక్కడ కూర్చుని ఉన్నటువంటి భరద్వాజ మహర్షి ఆగతం రామం అభ్యర్చ్య, తన ఆశ్రమంలోకి వచ్చినటువంటి రామచంద్రమూర్తిని అభ్యర్చ్య యథావిధిగా అతిథి సత్కారముల చేత గౌరవించి తం స్వాగతేన ఆహా, అతనికి రానాయన రా అంటూ స్వాగత వచనాలని మరింతగా పలికాడంటే మీ రాక మాకు ఆనందకరము అని చెప్పి పలకటం అన్నమాట. అంటే గుమ్మం దాకా వచ్చిన వాళ్ళ లోపాలకు రాకుండా ఉండరు, కానీ రమ్మని పిలవటము ఆధారంగా స్వాగతించడం అనేది ఆ యజమాని యొక్క లక్షణం, యజమాని యొక్క కర్తవ్యం. అందుకనే భరద్వాజ మహర్షి కూడా చాలా గౌరవంగా రామచంద్రమూర్తిని సీతారామ లక్ష్మణుని ముగ్గురిని కూడా ఆహ్వానిస్తూ వారికి చేయవలసినటువంటి అతిథి సత్కారములన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఆయన. చేస్తూ ప్రతిగృహ్య చ తామర్చాం ఉపవిష్టం స రాఘవం భరద్వాజో బ్రవీద్వాక్యం ధర్మయుక్తమిదం తదా. అప్పుడింకా రామచంద్రమూర్తిని ఒక పక్కన కూర్చుండబెట్టి ముని ఆహా భరద్వాజ మహర్షి ఈ విధంగా అంటూ ఉన్నాడు. తాం అర్చాం ప్రతిగృహ్య ఉపవిష్టం, భరద్వాజ మహర్షి చేసినటువంటి అతిథి సత్కారములన్నీ కూడా గౌరవంగా స్వీకరించి అక్కడ కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి సహ భరద్వాజ తదా ధర్మయుక్తం ఇదం వాక్యం అబ్రవీత్, అలా కూర్చున్నటువంటి రామచంద్రమూర్తితోటి ఆ భరద్వాజ మహర్షి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎంతో గౌరవంగా ఆ ఆశ్రమంలోకి ఆహ్వానించి ఆయనకి చేయవలసిన సపర్యలన్నీ కూడా చేసి సముచితమైనటువంటి ఆసనాన్ని వేసి రామచంద్రమూర్తిని కూర్చుండబెడితే మరి ఆ మహర్షి చేసినటువంటి సపర్యలన్నీ కూడా గౌరవంగా అతిథి సత్కారములను స్వీకరించినటువంటి వాడై ఆయన అలా కూర్చున్నాడు. అప్పుడు భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తితోటి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ మహర్షి మాట్లాడినటువంటి మాటల్లో ఉన్న విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. రామస్తు ఆశ్రమమాసాద్య త్రాసయన్ మృగపక్షిణః గత్వా ముహూర్తం అధ్వానం భరద్వాజం ఉపాగమత్ తతస్తు ఆశ్రమమాసాద్య మునేః దర్శనకాంక్షిణౌ సీతయానుగతౌ వీరౌ దూరాత్ ఏవావతస్థతుః సప్రవిశ్య మహాత్మానం ఋషిం శిష్యగణైర్వృతం సంశ్రితవ్రతం ఏకాగ్రం తపసా లబ్ధచక్షుషం హుతాగ్నిహోత్రం
హుతాగ్నిహోత్రం దృష్ట్వైవ దృష్ట్వైవ మహాభాగం మహాభాగం కృతాంజలి కృతాంజలిః రామః రామః సౌమిత్రిణా సార్ధం సౌమిత్రిణా సార్ధం సీతయా చ సీతయా చ అభ్యవాదయత్ అభ్యవాదయత్ న్యవేదయత చ వేదయత చ ఆత్మానం ఆత్మానం తస్మై తస్మై లక్ష్మణపూర్వజః లక్ష్మణపూర్వజః పుత్రౌ పుత్రౌ దశరథస్యావాం దశరథస్యావాం భగవన్ భగవన్ రామలక్ష్మణౌ రామలక్ష్మణౌ భార్యామమేయం భార్యామమేయం వైదేహీ వైదేహీ కళ్యాణీ కళ్యాణి జనకాత్మజా జనకాత్మజా మాం చానుయాత మాం చానుయాత విజనం విజనం తపోవనం తపోవనం అనిందిత అనిందిత పిత్రా మిత్రా ప్రవ్రాజ్యమానం మాం ప్రవ్రాజ్యమానం మాం సౌమిత్రి సౌమిత్రిః అనుజః ప్రియః అనుజప్రియః అయం అయం అన్వగమద్భ్రాత అన్వగమద్భ్రాత వనమేవ వనమేవ దృఢవ్రతః దృఢవ్రతః పిత్రా మిత్రా నియుక్తా భగవన్ నియుక్త భగవన్ ప్రవేక్ష్యామః ప్రవేక్ష్యామః తపోవనం తపోవనం ధర్మమేవ ధర్మమేవ చరిష్యామః చరిష్యామః తత్ర తత్ర మూలఫలాశనాః మూలఫలాశనాః తస్య తస్య తద్వచనం శ్రుత్వా వచనం శ్రుత్వా రాజపుత్రస్య రాజపుత్రస్య ధీమతః ధీమతః ఉపానయత ఉపానయత ధర్మాత్మా ధర్మాత్మా దామర్ఘ్యం గామర్ఘ్యం ఉదకం తతః ఉదకం తతః నానావిధాన్ నానావిధాన్ అన్నరసాన్ అన్నరసాన్ వన్యమూల వన్యమూల ఫలాశ్రయాన్ ఫలాశ్రయాన్ వన్యమూల ఫలాశ్రయాన్ వన్యమూల ఫలాశ్రయాన్ తేభ్యో దదౌ తేభ్యో దదౌ తప్తతపాః తతపాః వాసం చైవ వాసం చైవ అభ్యకల్పయత్ అభ్యకల్పయత్ మృగపక్షిభిః మృగపక్షిభిః ఆసీనః ఆసీనః మునిభిశ్చ మునిభిశ్చ సమంతతః సమంతతః రామమాగతం రామమాగతం అభ్యర్చ్య అభ్యర్చ్య స్వాగతేనాః స్వాగతేనాః తం మునిః తం మునిః ప్రతిగృహ్య చ ప్రతిగృహ్య చ తామర్చ రామర్చ్యాం ఉపవిష్టం ఉపవిష్టం స రాఘవం స రాఘవం భరద్వాజః భరద్వాజః అబ్రవీద్వాక్యం అబ్రవీద్వాక్యం ధర్మయుక్తం ధర్మయుక్తం ఇదం తదా ఇదం తదా ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుఃపంచాశే సర్గే చతుఃపంచాశే సర్గే ద్వాదశ శ్లోకాః. ద్వాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం
బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం